హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. కడవరి మందిరము, మునుపటి మందిరము. ఇక్కడ 2 మందిరాలను గురించి హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ 2వ అధ్యాయము ప్రారంభంలో కొన్ని మాటలు. 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నేను చదువుతానమ్మా. జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము. దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడే. నేను మీకు తోడుగా ఉన్నాను. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఇక్కడ భక్తులతో దేవుడు అంటున్న మాట, వీళ్ళందరూ కూడా మందిరాన్ని కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు. వీరిలో అధికారులు ఉన్నారు, వీరిలో యాజకులు, ప్రధాన యాజకులు ఉన్నారు, సామాన్య ప్రజలతో కూడా దేవుడు అంటున్న మాట, మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ మించున్నది. కాబట్టి ఈ కడవరి మందిరము, మునుపటి మందిరము అంటే ఏంటి? మునుపటి మందిరము అంటే సొలొమోను కట్టించిన మందిరాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. లోకములో ఉన్నటువంటి ఏ మందిరాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. కడవరి మందిరము, మునుపటి మందిరము. మునుపటి మందిరము అని అంటే మనకి బాగా అర్థమవుతుంది. పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకున్నప్పుడు అసలు మందిరం అంటే ఏంటో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును కాదమ్మా. 5వ వచనం, పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము అంటే మునుపటి మందిరము ఎలా ఉంది, మునుపటి మన స్థితిగతులు ఎలా ఉన్నవి, మునుపున్నటువంటి మన భక్తులు ఎలా ఉన్నారు, మునుపున్నటువంటి జనులు ఎలాగ ఉన్నారు, కడవరి దినాలలో ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ రీతిగా ఆ మునుపున్నటువంటి మందిరానికి మించిపోయినటువంటి మహిమతో నేను నింపుతాను అంటున్నాడు. సొలొమోను కట్టించిన మందిరము నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు తేజో మహిమ ఆ మందిరం మీదకి వచ్చినప్పుడు యాజకులు నిలవలేకపోయారట. అలాగనే అంతకుముందు యెహోషువ గ్రంథంలో కూడా ఉంటుంది, యాజకులు నిలవలేకపోయారు. యాజకులు పాదాలు ఆ యోర్దానులో తాకటంగానే యోర్దాను వారి ఎదుట నిలవలేకపోయింది. మంచిదే. కానీ ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మూలరాయి. ఇక్కడ ఆత్మ సజీవమైన రాళ్ల వలె నుండి, సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. సజీవమైన రాయి అనేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాస్తూ ఆ మాటలు పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. 2వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నాయి.
19వ వచనం. కాబట్టి వీరిక మీదట ఉమ్, పరజనులను పరదేశులనై ఉండక ఉమ్, పరిశుద్ధులతో ఉమ్, ఏక పట్టణస్థులను ఉమ్, దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఉమ్, క్రీస్తు యేసే ఉమ్, ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఉమ్, అపోస్తులను ఉమ్, ప్రవక్తలను వేసిన పునాది మీద ఉమ్, మీరు కట్టబడి ఉన్నారు. ఉమ్, ప్రతి కట్టడమును ఉమ్, ఆయనలో చక్కగా అమర్చబడి ఉమ్. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఇప్పుడు చాలమ్మా. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ అంటున్నాడు మూలరాయి, ముఖ్యమైన మూలరాయి. ఇక్కడేమో సజీవమైన రాయి, ముఖ్యమైన మూలరాయి. ముఖ్యమైన మూలరాయి యేసు ప్రభువు. ఆ యేసు ప్రభువును కలిగిన వాడే సజీవమైన రాయి. అంటే యేసు లేని జీవితము ఎండిపోయినటువంటి గడ్డి లాంటిదో చెట్టు లాంటిదో అయి ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము కావాలి. అంటే మునుపటి మందిరము దేవునికి నివాస స్థలంగా లేదా? ఎందుకు కడవరి మందిరము దేవుడు మహిమతో, గొప్ప మహిమతో కప్పాలనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయనకు అంతకుముందు దేవుడు నివాసం చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలాలు ఏమి లేవు. ఆయన మోషేతో మాట్లాడినప్పుడు ఓ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, మోషే నువ్వు అక్కడికి రా, నేను నీతో మాట్లాడాలని చెప్పలేదు. మోషే ఉన్న చోటకే దేవుడు దిగివచ్చి ఆ పొదలో నుంచి తను గ్రహించినట్లుగా, అంటే అక్కడ నేను ఉన్నాను అన్నట్లుగా ఓ సింబాలిక్గా ఒక పొదను ఎన్నిక చేసుకొని, అది చూడడానికి కాలుతుందే, అది చూడడానికి మండుతుందే కానీ అది కాలిపోలేనట్లుగా, అంటే అక్కడ ఆయన ఉన్నట్లుగా, ఇది పరిశుద్ధ నివాసము, ఈ పాదముల నుండి చెప్పులు. అట్లా యెహోషువతో మాట్లాడినప్పుడు కూడా ఆ స్థలం ప్రత్యేకమైనది కానప్పటికీ నీ పాదముల నుండి చెప్పులు విడువు, నేను నీతో మాట్లాడాలి. అంటే ప్రజ ఎక్కడ ఉంటే అక్కడికి దేవుడు దిగి వచ్చాడు. ఆ స్థలానికి పరిశుద్ధ స్థలముగా పేరు పెట్టాడు. ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదముల నుండి చెప్పులు విడువు. బేతేలు అది చూసినప్పుడు యాకోబు నిశ్చయముగా ఇది దేవుని మందిరమే, దేవుని నివాస స్థలమే, కాబట్టి ఇది నిశ్చయముగా ఇది మందిరమే. అంటే దేవుని బిడ్డ ఎక్కడుంటే దేవుడు అక్కడికి దిగి వచ్చినప్పుడు అది పరిశుద్ధ స్థలముగా దేవుడు తెలియజేశాడు ఆ ప్రజలకి. ఆ దేవుడు తెలియజేశాడు కాబట్టే వాళ్ళు అక్కడ మందిరాలను నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చినాక ఏమంటున్నాడంటే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా అంటే ఆయన ఉన్న చోటు పరిశుద్ధ స్థలం. ఆయనతో మాట్లాడిన వాడల్లా పరిశుద్ధుడు అని అంటలేదు నేను. ఆయన పరిశుద్ధపరిచిన వాడు పరిశుద్ధుడు, ఆయన నీతినిచ్చిన వాడు నీతిమంతుడయ్యాడు, ఆయన ఆశ్రయించిన వాడు ఆ రీతిగా మార్చబడ్డాడు. ఇక్కడ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ దేవాలయాలు, ఆ ప్రభుని ఆరాధించడం, మందిరంలోనికి వెళ్ళడం, ఒక ఆత్మ సంబంధమైన ఆరాధనను మనం ఇక్కడ చూస్తున్నాం. మందిరాలు కట్టబడడం, మందిరాలకు దేవుని పేరు పెట్టబడడం, అక్కడ ఆత్మ సంబంధమైన ఆరాధనలు. అంటే పాత నిబంధనలో లేనటువంటి మునుపటి మందిరంలో ఆయన ఆ ప్రజల మధ్యలో ఉన్నాడు. ఆయన అంగీకరించిన వాడికి యెహెజ్కేలు లాంటి వాళ్ళని మనం ధ్యానం చేసినప్పుడు యెహెజ్కేలులో దేవుడు ఉన్నాడు అనేది, ఎందుకంటే ఆత్మ మూలముగా ఆయన ప్రొఫెసీ ఇచ్చిన ఇర్మియాని జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా కూడా ఆత్మను కలిగిన వాడుగా ఉన్నారు. అయితే ఇక్కడ టోటల్గా ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే అక్కడ ఆయన కలిగిన వారే ఆయనకి నివాస స్థలం. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన అంటున్నాడు మీరు కూడా
మీరు కూడా అంటే ఆయన్ని కలిగిన వారే కాదు, ఆయన్ని ధరించుకున్న వారే కాదు, ఆయనతో మాట్లాడేటువంటి వారే కాదు, ఆయనను బోధించేటువంటి వారే కాదు. ఇందాక అన్నాడు కదా జెరుబ్బాబెలు, నువ్వు ధైర్యము తెచ్చుకో. యెహోజాదా ప్రధాన యాజకుడా, నీవు ధైర్యము తెచ్చుకో. ఆ తర్వాత సామాన్య ప్రజలను కూడా మీరు ధైర్యము తెచ్చుకోండి, ఎందుకంటే నా ఆత్మ మీలో ఉన్నది, నా ఆత్మ మీలో ఉన్నది. అంటే ఈరోజు సామాన్యమైనటువంటి అధికారులకే కాదు, అసాధారణమైనటువంటి ప్రజల మీదకి కూడా దేవుడు దిగిరావడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మునుపు కొద్ది మందిలోనే ఉండాలనేది దేవుని అభీష్టము కాదు. క్రొత్త నిబంధన ద్వారా ప్రతి వ్యక్తిలోనూ దేవుడు తన ఇంటిగాను, తన నివాస స్థలముగాను, పరిశుద్ధమైన దేవాలయముగాను ఓ వ్యక్తిని సిద్ధపరచుకోవాలని అనుకుంటున్నాడు. కాబట్టే ఇక్కడ అంటున్నాడు, మునుపున్నటువంటి పరిస్థితులలో మీరు ఇప్పుడు కూడా ఉండాలని నేను కోరుకోవటం లేదు. ఇప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన జనముగా, పరిశుద్ధమైన దేవాలయముగా, దేవుని ఇంటిగా మీరు ఉండాలి. ఎందుకంటే ఈ కడవరి దినాలలో హగ్గైలోనే ఉంటుంది ఆ మాట, చదువుదాము. అక్కడ చివరి దినాలలోనంట ఏమంట, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. అంటే ఏమి రాబోతుంది అని అంటే గొప్ప ఉజ్జీవం రాబోతుంది. తర్వాత చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. అంటే ఇక్కడ హగ్గై ద్వారా చెప్తున్నది ఏంటి అని అంటే, మనం ఆత్మ సంబంధంగా చూసినప్పుడు ఆత్మ ఎవరిలో నిలిచి ఉంటుందో వచ్చి వెళ్ళిపోవటం కాదండి. కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ విధి విధానం మార్పు జరుగుతుంది. అంటే గట్టిగా మాట్లాడటమో, ప్రొఫెసీ ఇవ్వటమో, గంతులు వేయటమో, తాళలేకపోవటమో, పరుగులు పెట్టడమో, డ్యాన్సులు చేయటమో, ఏదో నానా రకాలుగా వాళ్ళల్లో పరివర్తన జరుగుతుంది. కానీ ఆత్మ నిరంతరము నిలిచి ఉన్నవాడు కదిలించబడడు. ఉంటుంది, అది తెలీదు. ఒక వ్యక్తి వచ్చి వెళ్ళిపోయేదిగా కాకుండా ఈ కడవరి మందిరం ఎలా ఉండాలంటే, ఇప్పుడు యెహెజ్కేలుని మనం చదువుకున్నప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకొని పోయి, ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు అని అక్కడ రాయబడి ఉంటాయి. అంటే ఆయన నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. అంటే ఈరోజు దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీవు కడవరి మందిరము, అవసరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, నువ్వెప్పుడూ కూడా ఆత్మతో నింపబడి ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. ఎందుకంటే ఈరోజు కదిలించబడుతున్న పరిస్థితులన్నీ కూడా. నేను ఒక వార్త చదువుతున్నాను, రంజాన్ రోజున ఆ పండుగను ఆచరించే వాళ్ళే ఎక్కడైతే వాళ్ళు పండుగను ఆచరిస్తూ వాళ్ళ దేవాలయంలో అది అంటారు కదా, దానిలో కూర్చబడి ఉంటారో అక్కడికి బాంబులు వేశారంట. వేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి వాళ్ళకి అపాయం కలగకుండా వాళ్ళని కాపాడారంట, వాటిని త్రిప్పి కొట్టారంట. కారణం ఎందుకు అని అంటే, వాళ్ళు పవిత్ర రంజాన్ అంటారు, ఆ మాసంలో మేము చంపేసాం అనుకుంటారని చెప్పి ఆ నింద వీళ్ళ మీదకి రాకుండా, వీళ్ళు వాళ్ళకి ఏ కీడు కలగకుండా వీళ్ళు అడ్డగించారట. అంటే ఎప్పుడూ కూడా దేవుని పిల్లలు ఇతరులకి అపాయానికి ఇష్టపడరు. దేవుని పిల్లలు ఇతరుల నాశనాన్ని కోరుకోరు. ఇందాక చదవబడినటువంటి ఎస్తేరు గ్రంథంలో కూడా ఆ మాటలు ఉన్నాయి. ఏంటి అని అంటే, ఒక సలహా చెప్పడానికి
భార్య చేతగాని సలహా చెప్పింది. ఓ స్నేహితులకి అతను చెప్పినప్పుడు వాళ్ళు కూడా చేతగాని సలహా అతనికి ఇచ్చారు. వాడు కలిగిన దాన్ని బట్టి స్నేహితులను 11వ వచనం, స్నేహితులను తన భార్య అయిన జెరుషను పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగూ పెద్దగా చేసెను దానిని గూర్చి వారితో మాట్లాడెను. అయితే ఆ విందుకు పిలవటం గొప్ప, అసలు అక్కడ వీళ్ళు ఇతని ఆలోచన చూసినప్పుడు, ఎస్తేరు యుక్తి చూసినప్పుడు, వీడి కుయుక్తి చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ. ఎస్తేరు ఎంత జ్ఞానంగా ప్రవర్తించింది. మొట్టమొదటిసారి రాజు తనని ఆహ్వానించి పిలవడం కానీ వెంటనే త్వరపడి విషయం చెప్పేయలేదు. అక్కడే రాజుకి కోపం తెప్పించలేదు. మొట్టమొదటిసారిగా పిలిచినప్పుడు రాజా మీరు వచ్చి టీ స్నాక్స్ తీసుకొని వెళ్ళండి అని అంది. అక్కడ రాజు అడిగిన దానికి ఏమంటుంది అని అంటే, రాజా ఈరోజు కాదు రేపు చెప్తాను, రేపు కూడా నేను పిలిచేటువంటి విందుకి మీరు ఈ హామానుతో కూడా రండి. ఎంత జ్ఞానంగా తను మాట్లాడుతుంది. ఇక్కడ అదే స్త్రీ అంటే ఆమె కాదు, ఇక్కడ వేరొక స్త్రీ ఏమని చెప్తుందంటే, ఆయన నీకు ఎదురుగా ఉన్నంత కాలం కూడా నీవు ఆ పదవి ప్రయోజనం ఏమి లేదు అంటున్నప్పుడు అతని భార్య అయిన జెరుషను ఏమండి, ఒక వ్యక్తి మనని గనపరచకపోతే సంతోషం లేదా? ఒక వ్యక్తి మనని హెచ్చించకపోతే సంతోషం లేదా? ఓ వ్యక్తి నమస్కారం చెప్పకపోతే సంతోషం లేదా? ఒక వ్యక్తి మనకి ప్రైజ్లాడ్ చెప్పకపోతే సంతోషం ఉండదా అండి? కానీ ఒక భక్తిహీనులనంట నాశన దినము కొరకు దేవుడు సృజించాడంట. ఈ హామాన్ అనే వ్యక్తి దేవుని బిడ్డల చేతిలో సమూల నాశనం అవడానికి వాడు ఒక్కడే తెచ్చుకున్నాడండి. అతిశయం పిల్లలను బట్టి కూడా అతిశయించాడు. అధికారాన్ని బట్టి, రాజు విందుకు పిలిచిన దాన్ని బట్టి, తన గొప్ప చేసేదాన్ని బట్టి, తన కిందున్న వాళ్ళని బట్టి, ప్రతి దానిలో కూడా అతిశయం అనేది అతనిని నింపివేసింది. అంటే నేను మాత్రమే అనేది చాలా డేంజరస్ వర్డ్ అండి. నేను మాత్రమే, నీవు మాత్రమే అన్నది చాలా గ్రేట్ వర్డ్, కానీ నేను మాత్రమే అనేది మాత్రం మనకి వినాశనానికి దారి తీసేటువంటి పదం అది. ఆ పదాన్ని బట్టే అతను సమూల నాశనం అయిపోయాడండి. సమూల నాశనం అయిపోయాడు. ఏం చెయ్యాలో అక్కడ సాక్ష్యంతో కూడా పట్టించేసింది. అంతకు ముందేమో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు తాకీదు ద్వారా తెలియజెప్పింది, కానీ ఈసారి డైరెక్ట్గా దొంగని చేతికి రాజుకి పట్టి. ఎంత జ్ఞానం అండి! అందుకనే దేవుని పిల్లలు దేవుడు ఏమంటున్నాడంటే, మునుపటి మందిరములాగా మీరు ఈవేళ ఉంటే కుదరదు. కడవరి మందిరాన్ని నేను మరీ మహిమతో నేను నింపబోతున్నాను. ఆ రోజు యాజకులే దాన్ని చూడగలిగారు, యాజకులే దానిలో నిలవలేకపోయారు. కానీ కడవరి మందిరమైనటువంటి నీవు నేను కూడా దేవుని ఎదుట నిలువగలిగినట్లుగా దేవుడు తన ఆత్మ చేత నింపుతాను అని చెప్పి హగ్గయ్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము సజీవమైన రాయి. రాళ్ళు కూడా సచ్చినవి ఉంటాయా ఏమండి? రాళ్ళు కూడా ఉంటాయంటారా? ఆ రాయి దేవుడు సజీవమైన రాయి, మూలరాయి. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే ఆ రాయిగా ఉన్నటువంటి మనము అది జీవముతో లేకపోతే ఆ మందిరము సజీవమైన మందిరముగా ఉండదు. ఇక్కడ చాలా చక్కగా అంటున్నాడు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు.
ఏమంటున్నాడండి, ఆ రోజు యాజకులు మాత్రమే ఆ మునుపటి మందిరం యొక్క మహిమను చూచారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఏమండి, ఏం కోరుకుంటున్నాడు ప్రతి వ్యక్తిని? ఇప్పుడు ప్రతి వ్యక్తిని ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధ యాజకులుగా. ఆ రోజు కొద్ది మందికే ఆ అవకాశం. ఈరోజు పేతురు ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధ యాజకుడిగా. అక్కడ యాజకులు, ప్రధాన యాజకులు ఉన్నారు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధ యాజకులుగా అంటే ఏంటి తేడా? ఏమండి, ఇంట్లో ప్రథమ సంతానం యాజకుడు అప్పుడు, ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ యాజకులు. ఎంత తేడా ఉంది ప్రధానకి? ప్రధానం అంటే ఉన్న వాళ్ళల్లో ఒకడు, శ్రేష్ఠుడు. ఇక్కడ అంటున్నాడు యాకోబు పత్రికలో నుంచి 1వ అధ్యాయంలో ఓ చక్కటి మాట ఉంటుంది, చూద్దాము. 1వ అధ్యాయము 17వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఏమండి, పరిశుద్ధత, పరిశుద్ధమైన యాజకుడు ఎక్కడి నుంచి రావాలంటే అండి, తండ్రి యొద్ద నుండి రావాలి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి రావాలి. నీకు ఏది నువ్వు శ్రేష్టమైనది అని అంటే పరిశుద్ధమైనది, ఉన్న వాటిలో బెస్ట్. ఏది కొనుక్కున్నా మనం బెస్ట్ కొనుక్కుంటాం, కానీ దేవునికి ఇచ్చే టైం మాత్రం బెస్ట్ ఇవ్వం. మనం శ్రేష్టమైన కోరుకుంటాము, దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం శ్రేష్టమైనవి ఇవ్వం కదా. వెండి మనమే వేసుకుంటాము, బంగారము మనమే వేసుకుంటాము, దేవుడికి మాత్రం ఏమిస్తామండి? ఇప్పుడు ఇస్తారు ఎవరన్నా బంగారం దేవుడికి? ఇప్పుడు ఇవ్వండి. మరి దేవుడు అడుగుతున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవి నేను ఇస్తున్నాను అంటున్నాడు. మీకు కావలసినటువంటి ప్రతి శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైనది. అది ఇస్తే ఆయన సగం సగం ఇవ్వడంట, సంపూర్ణంగా ఇస్తాడంట. ప్రతి వరమును పరసంబంధమైనది, లోకంలో కూడా ఎక్కడ కూడా దొరకనిది, ఏ ధనాగారంలోనూ ఏ షాప్లోనూ దొరకనిది. అదేమిటి అని అంటే దేవుని యొక్క శ్రేష్టమైన ఈవులు. శ్రేష్టమైన ఈవి ఏంటి అంటే పరిశుద్ధత. ఏమండి, పరిశుద్ధత ఎక్కడన్నా దొరుకుతుందా? విశ్వాసం ఎక్కడన్నా దొరుకుతుందా? నీతి ఎక్కడన్నా దొరుకుతుందా? మంచి ఎక్కడన్నా కొనుక్కోగలుగుతామండి? ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చే శ్రేష్టమైన ఈవులు. ఇవన్నీ పొందుకునేటువంటి మనము మంచిని ఇవ్వగలుగుతున్నావా? కొనుక్కోలేరు కదా అవతల వాళ్ళు. ఏమండి, రాజేమో సేవకులందరూ కూడా, ముఖ్యంగా దావీదు తనతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంత బాగా చూసుకునేవాడో మనకు అర్థమవుతుంది. తనతో ఉన్న వారికి ఆహారం లేకపోయినప్పుడు తను అడిగాడు కదా, నాబాల్ని అడిగినప్పుడు వాడు ఇవ్వకపోతే ఎంత కోపం వచ్చేసిందండి? ఎవరి కొరకు? తనతో ఉన్నటువంటి వారి కొరకు, తన ప్రాణాన్ని కాపాడాలని త్యాగము చేసినటువంటి వారి కొరకు. దావీదు అంతటి వాళ్ళు కాకపోయినప్పటికీ తనతో ఉన్న వాళ్లకు శ్రేష్టమైన ఫుడ్ పెట్టాలి అని, గొర్రెలు పెట్టాలి, పేలాలు పెట్టాలి, జున్ను పెట్టాలి, ఖర్జూరం అంజూరం పెట్టాలి. అంటే ఒక రాజే తనతో ఉన్న వారికి అంత శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు, జ్యోతిర్మయుడైన తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవులు ఏమిటంటే మీరు పరిశుద్ధమైనటువంటి సజీవమైనటువంటి రాళ్ళుగా మీరు ప్రమోట్ పడాలి.
కారణం ఏంటి అని అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరము కాకపోతే ఆ కడవరి మహిమ దానిలో నిలిచి ఉండదు. ఆ ఆత్మ సంబంధమైనది ఏది కొదువైన ఆ ఆత్మను కాపాడుకోవడానికి మనకు శక్తి సరిపోదు, జ్ఞానము సరిపోదు. కాబట్టి ఆత్మ సంబంధమైనగా మరొక మాట ఎఫెసీయులకే రాస్తూ ఈ ప్రక్కన అధ్యాయంలోనే 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలో ప్రక్కన ఉంటుంది. మీరు ఆ మాట భలే బాగుంటుంది. 6వ వచనం 3:6 ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనున్నదియే. అంటే ఇక్కడ మర్మము. ఒకప్పుడు ఆ యూదులు మాత్రమే దేవుని పిల్లలు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, వాక్యము ద్వారా సువార్త వలన క్రీస్తు యేసునందు, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొని సువార్తను నమ్ముతారో వాళ్ళంట యూదులతో సమానము. అంటే నూతన నిబంధన ఇశ్రాయేలు, రెండవది ఒక శరీరంలో అంటే దేవుని శరీరమునకు సాటి అవయవములు, వాగ్దానములో అన్నదానికి ఏమని రాసిందండి? 2 అడుగు జాడలను బట్టి శక్యము కాని వాగ్దానములో పాలివారు. అర్థమవుతుందండి. దేవుడు మనల్ని ఏ రీతిగా ఆత్మ సంబంధమైన మందిరముగా రూపుదిద్దడానికి ఆయన హక్కును మనకిచ్చాడండి. ఇజ్రాయేలు అనబడేటువంటి వారు నా ప్రజలు, నా పిల్లలు, యాకోబు సంతానము నా పిల్లలు అని చెప్పినటువంటి దేవుడు తన తన మనసును మార్చుకొని అన్యజనులమైన మనకు దేవుడిస్తున్నటువంటి ధన్యత ఏమిటి అని అంటే, ఈరోజు యూదులతో సమాన వారసులము, తర్వాత దేవుని శరీరమునకు అవయవములమును, వాగ్దానములో పాలివారము. ఈ 3 కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ రాయి ఎలాంటి రాయి అవుతుందంటే సజీవమైన రాయి. అంటే దేవునిలో కదా, అవయవము అంటే ఆయనలో, వారసుడు అంటే ఆయన కుటుంబము, యూదులతో సమానులు అంటే ప్రతి దానిని ఆయన ఎలాగా ఆ నూతన నిబంధనకు వచ్చేసరికి ఆయన వాగ్దానములో మార్పును మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ వాళ్ళు మాత్రమే 12 గోత్రాలకు మాత్రమే ఆ పరలోక పట్టణాన్ని, ఆ సింహాసనాలు ఇచ్చిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు కూడా వాళ్ళతో సమానమే అని ఏమంటున్నాడంటే, మీరు కూడా జయించిన వాడు తండ్రి సింహాసనము మీద కూర్చుండనిస్తాడంట. జయించిన వానికి అంటే ఆయన సింహాసనము మీద కూడా వాళ్ళకి ఎలాగా సింహాసనాలు వేశాడో ఇక్కడైతే ప్రభు కూర్చున్నటువంటి సింహాసనము మీద ఎప్పుడు అనంటే కడవరి మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, దేవుని ఇల్లుగా. ఇలా చదివాం పేతృపత్రికలో ఏం మాట అది? దేవుని నివాస స్థలముగా, దేవుని నివాస స్థలముగా మార్పు చెందినప్పుడు తప్పకుండా మనము కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా రూపాంతరము చెంది మనము కూడా శ్రేష్టమైన ఇవిగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కారణం ఏంటి అనంటే దేవుడు ఆ మునుపటి మందిరాన్ని బట్టి ఎంతవరకు సంతోషించాడు అనంటే, ఆ రోజు సొలొమోను ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడో, ఎంత అద్భుతంగా బలులు అర్పించారో చూసాం మనం.
కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరలా నువ్వేదో మేకనో గొర్రెనో తెచ్చి ఇక్కడ నువ్వు బలి అర్పించమంటలేదు. ఆ బలి అర్పణ ఏంటి అని అంటే, నువ్వు సజీవమైన రాళ్ల బలి కాదు, ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఈ ఆత్మ సంబంధమైన బలిలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, జిహ్వ ఫలము. జిహ్వ ఫలము కదా, ఫలాలు చాలా ఉన్నాయి. నీతి ఫలము, వెలుగు ఫలము, ఆత్మ ఫలము, తర్వాత ఇంకా క్రియాఫలము. తర్వాత అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఆత్మ సంబంధమైన బలి ఏమర్పిస్తాం? ఆత్మ సంబంధమైన బలి ఏమర్పిస్తాం? మనం ఏమర్పిస్తాం? ఇందాక అన్నాను కదా, మొదటి మాట జిహ్వ ఫలము. ఏది మనకిష్టమైందో అక్కడేమో మేకలు గొర్రెలు తెచ్చి దేవునికి బలులు అర్పించినప్పుడు యాజకులు నిలవలేకపోయారు, మొదటి మందిరం. ఇక్కడేమంటున్నాడంటే జిహ్వ ఫలము, నీకు ఏది ఇష్టమో, నీకు ఏది ఇష్టమో దానిని నువ్వు విసర్జించవలసి ఉంది. ఇది జిహ్వ ఫలం అంటే. నీ జిహ్వకు ఏది ఇష్టమో, కొంతమందికి ఫుడ్ ఇష్టం, కొంతమందికి బెడ్ ఇష్టం, కొంతమందికి పిల్లలంటే ప్రాణం, కొంతమందికి భార్య అంటే ప్రాణం, కొంతమందికి స్నేహితులంటే ప్రాణం, కొంతమందికి ఏమంటే నగలంటే ప్రాణం, కొంతమందికి చీరలంటే పెచ్చ. కాబట్టి ఇవన్నీ కూడా జిహ్వ ఫలము. కొన్నిసార్లు బిర్యానీ లేకపోతే బ్రతకలేమనేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది చికెన్ లేకపోతే చచ్చిపోతాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఒక వారం లేకపోతే అసలు ఏదో అయిపోయింది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా జిహ్వ ఫలము, నీకు ఇష్టమైనవి. ఆత్మ సంబంధమైన బలి అర్పించడం అంటే నీవు తేవలసిన పని లేదు, కానీ నీలో దాగున్నటువంటి ఉందే, నీలో దాచుకుని ఉంటావే కొన్ని, వాటిని విసర్జించాలి. ఎందుకంటే దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఇది నీకు ఆత్మ సంబంధముగా సజీవమైన రాయిగా ఉండడానికి అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక హామానికి ఏం అడ్డం ఉంది అని అంటే, వాడి పిల్లలు, వాడి అధికారం, వాడికున్న పొగడ్తలు, ఏమండి, వాడికున్నటువంటి మానసిక కట్లు. ఏంటా కట్టు అని అంటే, యూదులు అనేవాళ్ళు హెడ్ స్ట్రాంగ్. ఇది హామాను స్పిరిట్ మన మీద పనిచేస్తున్నట్టు. ఈ రీతిగా ఉంటే హామాను ఆత్మ ఇవాళకి కూడా మనుషుల మీద పనిచేస్తున్నట్లే. తన స్వార్థం, తన స్నేహితులు ఉండాలి, తన పిల్లలు ఉండాలి, తనకు ఒక అంతఃపురం ఉండాలి, తనకు అధికారం ఉండాలి. ఇక ఎవరు వాడికి నమస్కారం చేయకపోతే ఎవడు కూడా బ్రతకకూడదు. అదే ఓ మనుషుడా, ఏ బండ నుండి నువ్వు చెక్కబడ్డావో ఆ బండకు అంటుకట్టబడితేనే కానీ దేవుని రాజ్యానికి పాత్రుడు కాలేవు. ఆ జిహ్వ ఫలాన్ని విడిచిపెట్టు. దాన్నే దేవుని పరిభాషలో ఏమంటామంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట. ఇంకా ఏమి విడిచిపెట్టాల్సి ఉందో అవన్నీ విడిచిపెట్టగలిగినప్పుడే నీవు నిజంగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవాడవుగా ఉంటాం. లోపలంతా కూడా చెడు పెట్టుకొని నోట్లో నుంచి దేవుని పాటలు పాడినంత మాత్రాన ఆత్మ సంబంధమైన ఆరాధన కాదు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట కాదు. లోపలంతా కూడా చెడుగును నింపుకొని పెద్దగా కూడా పక్కకి వినబడేటట్లు ప్రార్థనలు చేసినంత మాత్రాన అది శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతితో సమానమైపోతుంది. ఇవన్నీ కూడా విసర్జించాలి. అక్కడ ఊరికే ఒక గొర్రెనిస్తేనో, ఓ మేకనిస్తేనో, ఓ పొట్టేళ్ళనిస్తేనో ఏదో అయిపోతుంది, కానీ
ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి, రాళ్లతో కట్టే మందిరం చాలా ఈజీ. ధనవంతులైన వారు బంగారంతో కట్టుకోవచ్చు, వెండితో కట్టుకోవచ్చు. ఆనాడు కూడా మొదటి మందిరం ఆ రీతిగానే కట్టబడింది. కానీ ఎంత వెలగలిగిన వస్తువులతో కట్టబడినను దేవునికి బాధ కలిగినప్పుడు ఆ మందిరాన్ని ఆ రోజే చెప్పేశాడు. ఏమని? ఓ అబ్బాయి, మీరు కానీ కరెక్ట్గా లేకుండా అన్యాచారాలు చేసినట్టున్నారా, ఆ మందిరాన్ని, మనుషుల దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మాటలు రాయబడతాయి, నేను అప్పగించేస్తానన్నాడు. ఖచ్చితంగా అప్పగించేశాడు. వాళ్ళు వేలు గొర్రెలు ఆ దేవునికి సమర్పిస్తేనేమి, అది సువాసనగా దేవుని యొద్దకు వెళితేనేమి, ఏమి జరిగితేనేమి కానీ తర్వాత అంతా చేసినటువంటి వాళ్ళు బబులోను చెరలోకి పోయారు. కాబట్టి వాళ్ళు ఆత్మ సంబంధమైన బలులు అర్పించలేదు. కాబట్టి వాళ్ళకి ఆత్మీయ మెలకువ లేని కారణమును బట్టి అన్యాచారాలలోనికి వాళ్ళ బ్రతుకులను ఒక విధంగా అప్పగించేసుకుని ఉన్నారు. అందుకనే అట్టిది ఇప్పుడు నేను కోరుకోవటం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఈ కడవరి మందిరం, మానవుడైనటువంటి ఈ మందిరము ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవాడుగా, ఆయన పరిశుద్ధమైన యాజకుడుగా, ప్రధానమైన యాజకుడు కాదు, సాధారణమైన యాజకుడు కాదు, నీవు మందసాన్ని మోసే యాజకుడిగా కాదు, మందిరంలో సేవ చేసేటువంటి లేవీయులుగా కాదు దేవుడు అడిగేది. నీవు ఆత్మ సంబంధమైన పరిశుద్ధుడవైనటువంటి యాజకుడవుగా. ఇది ఎంతో కష్టం. చదవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేసరికి ఇందులో 10% కూడా మనం చేయలేం. అంటే ఇక్కడ సజీవమైన రాళ్ళుగా, అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ మందిరాన్ని ఇది ఎప్పుడూ కూడా బ్రతికించేటువంటి పరిస్థితిలో ఉండాలి అని అంటే, ఈ మందిరం ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితిలో ఉండాలి అని అంటే, ఈ మందిరంలో ఎప్పుడు దేవుడు నిలిచి ఉండాలి. దేవుడు నిలిచి ఉండేటువంటి యోగ్యత, దీన్ని కాపాడే యోగ్యత మనకు ఉంటుందా? రోజంతా, ఒక్క రోజుని గమనించండి, ఒక్క రోజులో చిన్ని తప్పు చేయకోకుండా మానవుడు ఉండగలడా? ఒక్కరోజే నేను అంటున్నాను. 1 గంటే ఉండటం కష్టం. నోరు మాట్లాడకపోతే మనసు మాట్లాడుతుంది, మనసు కూడా మాట్లాడకపోతే క్రియలు మాట్లాడతాయి. ఏదో ఒకటి చేసేస్తాం కదా, ఏదో ఒక దాంట్లో 1 గంటలోనే జారిపోతాం. అందుకని అంటున్నాడు, అంటే ఎంత క్లిష్ట పరిస్థితిలో ఈ కడవరి మందిరాన్ని, అంటే మనల్ని కాపాడుకుంటే ఆయనకి నిజంగా మందిరం అవుతుందో, ఆ మందిరము ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తుందో ఆలోచన చేసినప్పుడు ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. అలాగే ఉంటేనే ఆ మందిరాన్ని ఆయన తన మహిమతో కప్పుతాడంట. ఆ రోజు దేవుడు నిలిచే అంతగా ఇందులో మంచిని నింపుకోవాలంటే, శ్రేష్టతను నింపుకోవాలంటే, పరిశుద్ధతను నింపుకోవాలంటే, నీతిని నింపుకోవాలంటే, మంచిని నింపుకోవాలంటే చాలా కష్టం కదా. ఆటోమేటిక్గా యేసు ప్రభులోనికి మన చెడుగంతా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏమైపోయాడండి? శాపగ్రాహి ఉందా లేదా బైబిల్లో? ఆయన పుట్టడంలో పరిశుద్ధుడు, పెరగడంలో పరిశుద్ధుడు, నీతిమంతుడు. కానీ ఆయనలోనికి ఆ కల్వరిలో ప్రతి ఒక్కరిది కూడా ఆయనలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, సర్వలోకములో ఉన్న పాప దోషాలు ఆయనలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన శాపగ్రాహి. అంటే శాపాన్ని అబ్జర్వ్ చేసుకున్నాడు కదా. మన పాపాన్ని ఆయన ఒక స్పాంజి నీళ్ళని ఏ రీతిగా అబ్జర్వ్ తీసుకుంటుంది, ఆయన లోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన అలాగే ఉన్నాడండి.
శాపగ్రాహిగానే ఉన్నాడండి? లేడు. ఆయన మరలా పరిశుద్ధుడు అయ్యాడు. ఆ శాపాన్నంతా కూడా కల్వరిలో, ఆ త్యాగములో మేకులతో సిలువకు కొట్టి అని ఉంటుందండి. ఇక్కడ ఎఫెసీ పత్రికలో, కొలసీ పత్రికలో ఆ రుణాన్ని, ఆ అపరాధాన్ని, ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, ఆ దోషాన్ని ఆయనంట ఆజ్ఞాపూర్వకమైన, ఆ మాట ఒకటి చదువుదామా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి. మరియు ఉమ్, అపరాధముల వలనను ఉమ్, శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా ఉమ్, దేవుడు వ్రాతపూర్వకమైన ఉమ్, ఆజ్ఞల వలన ఉమ్, మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును ఉమ్, మేకులతో సిలువకు కొట్టి ఉమ్, దాని మీద చేవ్రాతను తుడిచివేసి ఉమ్, మనకు అడ్డము లేకుండా ఉమ్, దానిని ఎత్తివేసి ఉమ్, మన అపరాధములన్నిటినీ క్షమించి ఉమ్, ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసింది. ఉమ్, ఆయన ఉమ్, ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ఉమ్. శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచింది. మనకు అడ్డం లేకుండా తుడిచివేసి, ఏమండి, ఎంతో తుడిచివేశాడండి. ఏది క్రయధనముగా చెల్లించి తుడిచివేశాడంటే దేవుని రక్తం, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము ద్వారా మన వాటనన్నిటిని తుడిచివేసినటువంటి దేవుడు ఈరోజు అంటున్నాడు, మీరు సజీవమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినప్పుడు మాత్రమే ఆ మందిరము మీదకి నేను, ఆ మొదటి మందిరము మీద ఉన్నదానికంటే ఈ కడవరి మందిరముగా ఉన్న నీపైన నాపైన ఆయన మహిమను నింపుతాడంట. అధికమైన మహిమను, రెట్టింపు మహిమను నింపుతానంటున్నాడు. నిజంగా మనం చర్చిని పరిశుద్ధంగానే చూస్తాం. చాలా వరకు చర్చిలో ఏది కూడా చెడుగును చేయలేం. మరీ మూర్ఖులు తప్ప తినేది అక్కడ తినడానికి కూడా ఏమీ ఇష్టపడం. అది చర్చ్, అది పరిశుద్ధ స్థలం. కానీ దాన్ని బాగానే కాపాడుకుంటాం. కానీ దానిలోకి వెళుతున్నటువంటి ఈ దేహము అనే ఈ దేవాలయాన్ని మాత్రం కాపాడుకోము. కరెక్ట్గా చర్చి టయానికే కోపాలు వస్తాయి. రెడీ అవ్వలేదని కోపం, పెట్టిన చోట లేడు అనేది కోపం, పరిస్థితులు సహకరించట్లేదు అనేది కోపం, అక్కడే వచ్చేస్తే కోపంతో మందిరానికి వస్తాం. ఆ కోపాన్ని మర్చిపోతాం. మరలా ఇక్కడ యథాతథంగా ఆరాధన కొనసాగిస్తాం. కొన్నిసార్లు ఎవరన్నా వస్తే తగలడ్డారు ఇప్పుడే అనుకుని తిట్టుకుంటా వస్తా, ఇక్కడికి వచ్చి సాధారణమైన ఆరాధన. ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ మానవులము గ్రహించలేము. అందుకని ఇక్కడ ఎంత లింకు పెట్టాడంటే, మీరు సజీవ పైన అంటున్నాడు, ఆ దేవుడు అమూల్యమును సజీవమునైన రాయినగు ప్రభు నొద్దకు వచ్చిన వారై ఆయన దగ్గరికి వస్తేనే మనని సజీవమైన రాయిగా ఆయన చేయగలిగిన సమర్థుడు. అంటే నీ చేతిలో నా చేతిలో ఏమీ కూడా లేదు, అంత ఆయన చేతిలోనే ఉంది. మనం అనుకుంటాము ఏమైనా సరే నా వల్లనే, ఒక్క మొర్దెకైని తప్పిస్తే సమస్తము నాదే అనుకున్నాడు. కానీ దేవుని ఆలోచన ఏంటంటే, వీడిని తప్పిస్తే మొర్దెకైన ప్రజలందరినీ కూడా పరిరక్షించగలడు. దేవుని ఆలోచన మన ఆలోచనలకు మ్యాచ్ కాదు. దేవుని ఆలోచన మన ఆలోచనలను ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే మానవుని ఆలోచన ఉంటుంది. దేవుని ఆలోచన వీడు బాగుపడితే బాగుండు అనుకుంటుంది. మానవుడు అనుకుంటాడు ఏది చేసి నేను బాగుపడతాను అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన బలులు అర్పించండి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడండి. ఆ ఆత్మ సంబంధమైన మందిరము మీదకి నేను నా మహిమను దించుతాను, నా మహిమతో నింపుతాను. ఎందుకొరకు అని అంటే, ఆ మందిరాలన్నీ ఎంత సుందర మందిరాలైనా, ఎంత బంగారుతో పొదిగించబడులైనా బంగారాన్ని తొలుచుకుని పట్టుకుపోయారు. ఏమండి, బంగారంతో చేసిన డాళ్ళు పట్టుకుపోయారు, బంగారంతో చేసినటువంటి ఉపకరణములు పట్టుకుపోయారు. కానీ మందిరమే నిలవలేదు ఫైనల్కి. కానీ ఈ మందిరం అది కాదండి.
ఈ ఆత్మ సంబంధమైన మందిరం అలా శిథిలమైపోయేది కాదు, అలా ఎవరో వచ్చి పెళ్ళగించేది కాదు. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక ఒక చదువును గుర్చిన ఒక పద్యం ఉంది. దొంగలు ఎత్తుకుపోరు, దొరలు దోచుకుపోరు అని మాతృ జనము వచ్చి పంచుకోరు. ఏంటది? విద్య. దొరలు దోచుకునేది ఈ భక్తి. ఏంటంటే దొరలు దోచుకోలేరు. వాడు ప్రధాన అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, వాడు సమూహాలు అవ్వచ్చు. ఆత్మ సంబంధముగా ఉంటే, ప్రతి దినము ఆత్మ సంబంధముగా కాపాడుకుంటూ ఉంటే, ఆత్మ సంబంధమైన మందిరానికి కావలసిన పరిరక్షణ మనం ఇస్తూ ఉంటే, దాన్ని ఏ దొంగ దోచుకోడు, ఏ దొర కూడా ఎత్తుకొని పోడు. ఎందుకనంటే ఆ మందిరాన్ని దేవుడు తన మహిమతో కప్పుతాడు. ఆయన తన దేవదూతల చేత మనకి పరిరక్షణ ఇస్తాడు. ఏమండి, వాళ్ళందరూ కూడా మనకి పరిచర్య చేయడానికే దేవదూతలు ఉంచబడ్డారు. మనల్ని కాపాడటం కొరకు, మన కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుని పరిశుద్ధాత్మను ఉంచాడు మనకి. కాబట్టి ఈరోజు ఆ మునుపటి మందిరము కంటే ఈ కడవరి మందిరమైనటువంటి మనము దేవునికి ప్రతి దినము జిహ్వ ఫలములు మనం తింటూ ఆయనకి ఉట్టి ఫలాలు ఇస్తున్నామా? నీతి ఫలము కావాలనుకునే మనము నీతి లేకుండా ఆశిస్తున్నామా? పరిశుద్ధ ఫలము కావాలనుకునే మనము, వెలుగు ఫలము కావాలనుకునే మనము, జీతానికి ఫలం ఉంది, ఏంటది? క్రియలకు ఫలం ఉంది. వీటన్నిటిని కూడా మనం కోరుకుంటూ దేవునికి సమర్పించవలసిన వాటి విషయంలో మనము సమర్పించలేనప్పుడు మనము సజీవమైన రాళ్ళుగా ఉండలేము, ఆత్మ సంబంధమైన మందిరములుగా కూడా కట్టబడలేము. కాబట్టి ఆలోచన చేసి విన్న వాక్యాన్ని బట్టి మనము సజీవమైన బలులు అర్పించాలి. అది మనకి ఏది ఇష్టమో దాన్ని ప్రక్కకు పెట్టి, ఏది మంచో ఆలోచన చేసి దేవునికి అనుకూలమైనదా సరళిలోనికి మనందరము నడిపించబడాలని, అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయాలని ప్రభువుకు ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.